గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎస్పి శైలజ గారి పాటలంటే లిస్ట్ ఆఫ్ టాప్ 30 సాంగ్స్ అవి ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మంచి పాటలు పాడారు మీరు. థ్యాంక్ యూ. సో అంటే అవి యాదృచ్ఛికమా అలాంటి పాటలు మీకు రావడం, మీరు పాడాక వాటికి ఆ బరువు వచ్చిందని? అట్లా ఏం లేదు మా, నిజంగానే యాదృచ్ఛికం అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఫీల్డ్లోకి రావడమే యాదృచ్ఛికం. నేను అసలు ఒక సింగర్ని అవుతానని కానీ ఇంట్లో కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికీ లేవు. బట్ మా మదర్కి మటుకు ఉండేదన్నమాట. అంటే మిగతా సిస్టర్స్ అందరూ మ్యూజిక్ నేర్చుకున్నారు ఇంట్లో. అవును. సో అమ్మకి ఏంటంటే ఒక్క పిల్లైనా ఒక్క పాట పాడితే బాగుండే సినిమాలో అని. బట్ నాన్నగారేమో కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవారు. ఆడపిల్లలు పెద్దక్కలందరూ నేర్చుకున్నారు మ్యూజిక్. అంటే పాడకూడదా, సినిమాల్లో పాడకూడదా? అంటే స్టేజ్ మీద పాడటం కానీ అవన్నీ లేదు. కావాలంటే ఏదైనా కీర్తనలో పాడుకోండి, ఇంట్లో పాడుకోండి, ఏదైనా ఆరాధనోత్సవాలు జరుగుతాయి త్యాగరాజ స్వామి, అక్కడ పాడుకోండి, అంతే. ఆ లెవెల్లో ఆలోచించేవారు నాన్నగారు. అమ్మకి ఏంటంటే అన్నయ్య పాడుతున్నారు కదా ఆల్రెడీ, ఒక్క అమ్మాయి ఒక్క పాట పాడితే చాలు నాకు అని ఆవిడ ఆశ. సో నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం సడలింపు వచ్చింది. అంటే స్కూల్ ద్వారా వచ్చింది. స్కూల్లో కాంపిటీషన్స్లో పాడటం, ప్రైజులు రావటం. అవును. సో అమ్మ అది బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే కాంపిటీషన్స్ వరకు నాన్న ఒప్పుకునేవారు, కానీ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, స్టేజ్ మీద పాడటం ఒప్పుకునేవారు కాదు. నాన్నగారికి తెలియకుండా పంపించేవారు అమ్మ. నేను కూడా అది పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఏదో పాడుతున్నాను తెలుసు, పాటలు నేర్చుకోవడం ఇష్టం. పెద్ద మనకి వెసులుబాటు కూడా ఉండేది కాదు. అంటే టేప్ రికార్డర్స్ అలా కాకుండా నేను రేడియోలో వినడం, అక్కయ్య దాన్ని నాకు చెప్పడం, రాసుకోవటం, అట్లా నేర్చుకున్నాను నేను. ఎలాంటి పాటలు అప్పుడు నేర్చుకునేవి? అప్పుడు ఎక్కువగా సుశీల్ గారి పాటలే. అసలు రేపల్లె వేచను, రాధకు నీ వేర ప్రాణం, ఇవన్నీ అనమాట. నీ దయరాధ, పూజలో సాంగ్స్ అన్నీ సుశీల్ గారి పాటలు, అందరి పాటలు నేర్చుకునేదాన్ని. ఒక పెద్ద చేంజ్ ఏంటంటే అప్పుడు యాదోంకి బారాత్ రిలీజ్ అయింది. ఆ పాటలు అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఇలా కూడా చేంజ్గా ఉంటున్న పాటలు. అంతే తప్పించి నేను సినిమాల్లో పాడాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు. అంటే అనుకున్నా మహా అయితే ఒక పాట పాడతానేమో, అంతే. చదువు మీద, కాంపిటీషన్స్ మీద, వీటి మీదే జాస్ ఉండేదన్నమాట. తర్వాత స్పోర్ట్స్లో ఉండేదాన్ని నేను. నేను ఖోఖోలో స్టేట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. అవి ఎప్పుడు ఆంక్షలు లేవా ఆడపిల్లలు స్పోర్ట్స్ ఆడడం ఏంటి? అది కూడా అంటే మాది ఆడపిల్లల స్కూలే కదండి. ఓన్లీ అబ్బాయిలతో ఏం లేదు, అమ్మాయిలతోనే, ఆడపిల్లల స్కూల్స్తోనే కాంపిటీషన్స్ ఉండేవి. అందుకని నాన్నగారు దానికి ఏమనేవారు కాదు. సెలెక్షన్స్ అప్పుడు మటుకు కొంచెం భయపడ్డారు. ఏలూరులో సెలెక్షన్స్ అయింది, స్టేట్ సెలెక్షన్స్. అప్పుడు ఎలా పంపించాలి అని టీచర్లు అందరూ వచ్చి పర్వాలేదు మేము తీసుకెళ్తామని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్లారు. మా కజిన్స్ ఉన్నారు ఏలూరులో, అక్కడే ఉండాలి అని అన్నీ చెప్పి మొత్తానికి సెలెక్ట్ అయ్యాను నేను. ఆంధ్ర నుంచి నేను ఒక్కదాన్ని స్టేట్ సెలెక్షన్లో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. అబ్బాబ్బా, అంత ఖోఖోకి. సరే అప్పుడు యాక్చువల్గా ఇంకా నేను నేషనల్ సెలెక్షన్కి వెళ్ళాలి. సో అదే టైంకి నాకు ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వచ్చింది. ఆట కాదు పాట దీంట్లోకి వచ్చాను అనమాట. అట్లా జరిగింది. అది కూడా నేను ఒక్క పాట పాడతానే అనుకున్నా. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, 9th స్టాండర్డ్ ఫినిష్ చేయాలి, 10th చదవాలి, చదువుకోవాలి అనే ధ్యాస, ఆటల మీద ధ్యాస ఎక్కువ ఉండేది. అలా వచ్చిన దాన్ని ఇక్కడ స్థిరపడిపోయాను. అప్పట్లో మీరు పాడుతున్నప్పుడు అన్నయ్య మీ పాట విని ఎలా స్పందించేవారు? కరెక్ట్ చేసేవారా? నాన్నగారు కరెక్ట్ చేసేవారా మీ పాటని? గమకం ఇలా వనాలమ్మా, లేకపోతే ఇది ఇంకా ఈ శృతిలో ఇలా పాడాలని చెప్పి? కానీ నాన్నగారు పెద్దగా ఏ కరెక్షన్ అంటే అంతగా వినేవారు కాదు. అప్పట్లో ఏదన్నా వస్తే రేడియోలో రావటం, లేదంటే మేము రికార్డ్ చేసుకొని చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళి నాన్నగారికి వినిపించడం మేము వెళ్ళినప్పుడు అలాగే జరిగేది అనమాట. సో అన్నయ్య మటుకు చెప్పేవారు. నేను పాడిన వేరే పాటలు కూడా విని ఎక్కువగా నాకు నా మీద సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది విపరీతంగా. ఆ స్పష్టత తెలుస్తుంది పలుకులో, చాలా ఉండేదన్నమాట. సో ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు అన్నయ్య, నువ్వు సుశీల్ గారి లాగా పాడావంటే మటుకు ఉండలేవు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆవిడ ఉన్నారు, ఆవిడ పాటలు పాడడానికి, ఆవిడ పాటే నువ్వు పాడితే నువ్వెందుకు, ఆవిడే ఉన్నారు కదా అని చెప్పేవారు. మొత్తానికి ఏమైందంటే తమిళ్లో పాడేటప్పటికి నా ఒరిజినల్ వాయిస్ నాకు తెలిసింది. వేరే ఏలియన్ లాంగ్వేజ్ అప్పటి వరకు నాకు తెలియదు. తమిళ్లో ఎలా పాడాలి, నా ఒరిజినాలిటీ బయటకు వచ్చిందనమాట. సో అప్పుడు లక్కీగా ఏంటంటే ఈ జానపదం టైప్ సాంగ్స్ మనం రావటం వల్ల ఆ ఛాయలు కొంచెం తగ్గాయి. అయినా కంప్లీట్గా పోయాయని నేను చెప్పను. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా జన్మాంతరం నా మీద ఉంటుంది. సో అది మటుకు చెప్పేవారు. తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పేవారు. కంపోజ్ చేస్తారు అన్నీ ఓకే, నువ్వేం చేస్తావు దానికి, నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ పాటలో. లేకపోతే అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తారు ఓకే,
ఆ పాట బ్లాండ్గా ఉందనుకో వాళ్ళు మటుకు ఏం చేస్తారు, ఆ పాట నువ్వు అనుభవించి నువ్వు కూడా కొంచెం నటించాల్సి ఉంటుంది. ఈ రకంగా చెప్పి, లేకపోతే మొట్టమొదటి పాటలు వింటే చాలా స్ట్రెయిట్గా బ్లాండ్గా ఉంటాయి పాటలన్నీ. కానీ అప్పట్లో అంత ఇన్సిస్టెన్స్ కూడా తక్కువ ఉండేది కదా. అంటే మనకి ఉదాహరణకి లీల గారి పాటలు, తర్వాత సుశీలమ్మ, జానకమ్మ ఆ జనరేషన్లో కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ వచ్చింది. కానీ అంతకుముందు ఇలాంటి ఎక్స్ప్రెషన్ అయితే లేదు, వేరే విధంగా. ఎందుకంటే అది డ్రామాల నుంచి వచ్చారు కదండి, స్టేజ్ నుంచి వచ్చారు. అవును, వాల్యూమ్ ఎక్కువ, అవును, వాల్యూమ్ మీదే ఉండేది పాట అంతా. వాళ్ళకి భావం మీద తక్కువ. ఒక రకంగా భావం మనకి ఆ భావం రావాలి అంటే ఘంటసాల గారు, జానకి గారి దగ్గర నుంచే వచ్చింది. ఆ భావాన్ని తీసుకొచ్చి సుశీల్ గారి వాయిస్కి భావం అక్కర్లేదు అసలు. ఆవిడ గొంతుకు అలాగే ఏ భావమైనా పలికేస్తుంది అనమాట. సో వాటి నుంచి నెమ్మదిగా దాటుకుంటూ ఎలా దాటుకోవాలి, మైక్ సెన్స్, మైక్ వాయిస్ని ఎంతలా ఉపయోగించుకోవాలి, మైక్ ముందు ఎలా పాడాలి, స్టేజ్లో మైక్ ముందు ఎలా పాడాలి, ఇవన్నీ వీళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. మీరు పాడే టైంకి కూడా ట్రాక్ సిస్టమ్ ఉండిందా, లేక కొంత నేను లైవ్ రికార్డింగ్? ట్రాక్స్ లేదండి, ట్రాక్ లేదు, లైవ్లే ఉండేవి అన్ని. అంటే సింగిల్ టేక్ ఆర్టిస్టులు అందరూ కలిసి వాయించడం, అంతే. మళ్ళీ ఒక తప్పు చేస్తే అందరూ అందరూ వాయించాలి. వాయించాలి. చాలా కష్టం. కష్టం అంటే అది ఆ స్కూల్ అలవాటు అయిపోయిన తర్వాత మిగతా చాలా ఈజీ అనిపిస్తాయి. ట్రాక్ పాడడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఒక 30 పీస్ ఆర్కెస్ట్రా ఉందనుకోండి, పక్కన కో ఆర్టిస్ట్ ఇంకో చోటుకి వెళ్ళాలనుకోండి, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి మనం. అవును, అవును. సో ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది. అమ్మో నేను తప్పు చేస్తే అంత ఆగిపోతుంది, అన్నీ మొదటి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా. బట్ మీరు బాగా గమనిస్తే వాటికి ఉండే ఏమంటారు, ఆ క్లారిటీ, ఆ పాటల్లో ఉండే క్లారిటీ మీకు ట్రాక్ సిస్టమ్స్ అవన్నీ వచ్చేసాక అంత క్లారిటీ లేదు చూడండి. అవును, అవును. అది డెఫినెట్గా ఉంటుంది. తర్వాత పోటీ ఉంటుంది, పాడాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పక్క వాళ్ళు ఏం పాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, మనం ఎలాంటివి ఇవ్వాలి అనే పోటీ. మీరు వసంత గారు కలిసి పాడారు కదా అప్పుడు పాట? ఫస్ట్ సాంగ్ అదే, ఫస్ట్ సాంగ్ మీరు కలిసి. యాక్చువల్లీ మీరు హైదరాబాద్ వస్తే మళ్ళీ మిమ్మల్ని తిరిగి కాంపిటీషన్కి వచ్చాను హైదరాబాద్కి, ఆల్ ఇండియా సమ్ సింగర్స్ కాంపిటీషన్. మన చిత్తరంజన్ గారే దానికి జడ్జిగా వచ్చారు. ఆ రోజు పాడేసి లక్కీగా నేను వసంత ఇద్దరం పాడేసి ట్రైన్ ఎక్కాము. ఇద్దరు కలిసి పాడారా? లేదు, తను ఒక సాంగ్, నేను ఒక సాంగ్. తనకు ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆ కాంపిటీషన్. తనేమో రారయ్య పోయిన వాళ్ళు అని గాజులకి స్టైల్లో ఒక పాట పాడింది. నేను ఏం పాడానో నాకు అంతగా గుర్తులే, రాధకు నివేర ప్రాణమై పాడాను అనుకుంటానండి. సో అది పాడిన తర్వాత మధ్యాహ్నానికి మాకు అప్పుడు ఫోన్లు ఎవరింటికో తెలిసిన వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అన్నయ్య పిల్లలిద్దరిని ట్రైన్ ఎక్కించి మార్నింగ్ కల్లా చెన్నైలో ఉండేటట్టు చేయమన్నారు అనమాట. సో ఆ కాంపిటీషన్ పాడి ట్రైన్ ఎక్కి వచ్చేసాం. అది 1977? 1977. 77, 13th February, 14th February పాడామని. అబ్బా, గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటే. అంటే అంతకాలం క్రితం. సో అప్పుడు లలిత సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉంది. అవునండి. విడిగా నేర్చుకోవడం అలా ఉండిందండి? అంటే లలిత సంగీతం అవన్నీ ఏదైనా మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు కచేరీలు చేసేటప్పుడు అప్పుడు లలిత సంగీతం కూడా పాడేవాళ్ళు. సినిమా పాటలతో పాటు లలిత సంగీతాలు పాడేవాళ్ళం, అందరూ పాడేవాళ్ళు, కో సింగర్స్ అందరూ. సో ఆ లెక్కగా నేర్చుకున్నాను అనమాట కొన్ని పాటలు. ఒక్క పాట గుర్తు చేసుకోగలుగుతారా? ఒక పల్లవి. లలిత సంగీతమా? మీ ఇష్టమైన పాట. లలిత సంగీతం ముఖ్యంగా ఎందుకంటే అది మనకి తరచుగా వినిపించదు. ఇది యాక్చువల్గా నేను పాడే ఈ లలిత సంగీతం ఏంటంటే చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారని తెలియదు. మా సిస్టర్ రాసింది, తనే కంపోజ్ చేసింది అనమాట. ఇది అప్పుడు డీడీలో వచ్చింది, నేను అన్నయ్య గారు పాడేటప్పుడు. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. మురళిని మ్రోగించు జాలిని చూపించు, మురళిని మ్రోగించు జాలిని చూపించు, లాలించి పాలించి కరుణ చూపించు, నన్ను లాలించి పాలించి కరుణ చూపించు. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. మీరే గుర్తుపెట్టుకున్నారు చక్కగా. ఎంత చక్కటి పాట, ఎలా మర్చిపోతామండి ఈ పాట. మేము పెరుగుతున్నప్పుడు ఈ పాటలన్నీ కూడా
వినికిడి మీద చాలా ఇష్టమైన ఇప్పటికీ ఈ మధ్యలో కూడా టెలికాస్ట్ అవుతూనే అవుతుంది. నిత్య సంతోష్ గారు ఫోన్ చేశారు, అది ఎవరు రాశారో కొంచెం చెప్తారా లిరిక్స్ అంటే మా సిస్టర్ ద్వారా పంపించామన్నమాట. అది సో అలా పాట ప్రయాణం మొదలై మీరు పాటకే ఖోఖో కాదని చెప్పి ఇటు మళ్ళీపోయారు. ఖోఖోని మిస్ అయ్యారా కొంచెం? అయ్యో వెళ్ళి ఆడాలి. డెఫినెట్గా స్కూల్ మిస్ అయ్యాను నేను. అంటే 9th మధ్యలోనే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా ఒక తమిళ్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం తమిళ్లో ఎక్కువ బిజీ అయిపోయాను నేను. సో అప్పుడు 9th మధ్యలో ఆపేసి రావాల్సి వచ్చిందనమాట. తర్వాత 10th ప్రైవేట్గా రాసి చదివాను. బట్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్, కాలేజ్ అట్మాస్ఫియర్ ఇవేవి తెలియవు నాకు. బట్ ఎలాగైనా డిగ్రీ చేయాలని ఒక ఆశ. అవును. తర్వాత మళ్ళీ ఒక 5 years తర్వాత డిగ్రీ ఫినిష్ చేశాను. శైలజ గారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పాటలు పాడిన తీరు, ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా పద్ధతైన పెంపకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరి ప్రభావం? అన్నయ్య ప్రభావం లేకపోతే నాన్నగారు అమ్మగారు అలా చెప్పించి? ఎక్కువ చెప్పాలంటే అమ్మగారు, ముగ్గురిది ప్రభావం ఉందండి. ముందు అమ్మగారు ఎంత మనకి స్వాతంత్రం ఇస్తారో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. దాన్ని మీరు ఉపయోగించుకోండి తప్పించి దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు. నేను ఇచ్చే స్వాతంత్రాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి, అంతేగాని ఓవర్గా ఇవన్నీ ఉండకూడదు. పద్ధతిగా అలా ఉండాలి. ఉదాహరణకి అంటే కట్టుబొట్టు అలాగా? కట్టుబొట్టు అలాగే అంటే ఎంత అమ్మ అంటే మేము స్కూల్కి వచ్చాక 2 జడలు వేసుకోవడం, స్కూల్లో తప్పనిసరి కాబట్టి వేసుకునేవాళ్ళం. మా అక్కయ్యలు 2 జడలు కూడా వేసుకోకూడదు, 1 జడ వేసుకోవాలి. 2 జడలు కంటే 1 జడ ఇంకా పద్ధతి అలా ఉండేవాళ్ళమాట. మా దగ్గరకు వచ్చేటప్పుడు స్కూల్కి కంపల్సరీగా ఇలా కట్టుకొని వెళ్ళాలి, 2 జడలు కట్టుకుని వెళ్ళాలి. సో అది అలవాటు అయిపోయింది, అలా ఉండేది. తర్వాత సినిమాలు కూడా మా అమ్మగారు మా నాన్నగారు అస్సలు సినిమాలు చూడరు. మా అమ్మగారు బయటికి రారు. ఎప్పుడన్నా ఏదన్నా సినిమా బాగుంది అంటే చూసి ఎవరన్నా వచ్చి చెప్తే ఈ సినిమా చూడొచ్చు అంటే మమ్మల్ని పంపించేవాళ్ళు. సినిమాలు చూడడం కూడా. తర్వాత కొంచెం మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కొంచెం స్వాతంత్రం వచ్చిందనమాట. మా అక్కయ్య వాళ్ళనైతే అసలు కొన్ని సినిమాలకి వెళ్ళకూడదు, ఏంటంటే అందులో వర్షంలో తడుస్తారట హీరో హీరోయిన్. సో అలా ఉండేది. బట్ చదువులో కానీ ఆటల్లో కానీ కాంపిటీషన్స్, పాటల్లో కానీ వీటన్నిట్లో ఎంకరేజ్ చేసేవారు. అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు. డ్రాయింగ్ కాంపిటీషన్ దగ్గర నుంచి తర్వాత జనరల్ నాలెడ్జ్ అన్నిటికీ పంపించేవారు అనమాట అమ్మ. ఆ విషయంలో మటుకు ఇది. తర్వాత ఏదైనా స్టేజ్ మీద నేను పాడుతాను అంటే మటుకు వద్దనేవారు కాదు. వెళ్ళు పాడు, ఆ స్టేజ్ ఫియర్ పోతుంది నీకు, ఎవరో ఒకరిని తోడిచ్చి పంపించి నాతో పాడించేవారు అనమాట. అది కూడా నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు. మరి ఎలా మేనేజ్ చేసి? అమ్మ మేనేజ్ చేసి తెలియకుండా పంపించేసారు. స్కూల్కి వెళ్ళిందనో అక్కడికో వెళ్ళిందనో అని చెప్పి పంపించేసేవారు అనమాట. వన్స్ అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాలు సినిమాలో పాడుతున్నారు, వాళ్ళ కుటుంబం ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాన్నగారు కూడా కొంచెం పర్వాలేదు, అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి అన్నయ్యతోటే కచేరీలకు వెళ్ళేదాన్ని, 1-2 కచేరీలకు హాలిడేస్లో. తను ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పి పంపించారనమాట. మొదటి పాట పాడుతా ఉంటే సరే వెళ్ళరండి. అప్పుడు కూడా అందులో చిన్నపిల్లలం కాబట్టి ఆయన పెద్ద మాకు ఏం అడ్డంకి చెప్పలేదు. నాన్నగారికి చెప్పే తీసుకెళ్లారనమాట సాంగ్కి. ఎందుకు అడిగాను ప్రత్యేకంగా అంటే సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడించద్దు అని కూడా కొన్ని ఆంక్షలను చెప్పను, కానీ కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి రొమాంటిక్ డ్యూయట్స్ ఒక దశకంలో అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా శృతి మించి కూడా మనం ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయండి. అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాను అనుకో, అసలు నేను అన్నయ్య డ్యూయట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదాన్ని. నాకు మొహమాటంగా ఉండేది చాలా. తర్వాత తను చెప్పేవాడు ఇలా అయితే ఎలా పాడగలుగుతాం, అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్ సిస్టమ్ లేదు కదా, అలా ఉంటే పాడొచ్చు, ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు, పాటగా తీసుకో అని. లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు. అవును, ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం ఉన్నవి లేవు. ఒకవేళ 1-2 వచ్చినా కూడా తను ఏం చెప్పాడంటే మేము ఇద్దరం పాడడం, ఇది మీరు వేరే వాళ్ళ చేత పాడించేసాయి అని చెప్పేసారు. అసలు మీ ఇద్దరం తను పాడదు, మీరు వేరే ఇంకెవరి చేతన్నా పాడించుకోండి అని చెప్పేసేవారు అనమాట. ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతగా రాలేదండి. సపోజ్ ఇంకొంచెం ఏదైనా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని, ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని. అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి.
అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం, అంటే అవకాశం కదా. అవును అవును. అంటే మీరు దేనికి ప్రాధాన్యత అంటే ఇచ్చారు? వస్తున్నాం అప్పుడే కదా మేము కూడా వస్తున్నాం. ఒక సాంగ్ వదులుకోవడం అంటే అది చాలా పెద్ద పెద్ద విషయం. ఎప్పుడైనా చూకమంటుందా ఇప్పుడు తలుచుకుంటే? అంటే అన్నది మంచి పనే చేశాను. చేశారనిపిస్తుంది. చాలా గొప్ప విషయం అండి. నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే. ఎందుకంటే నాకు ఎప్పుడు మీలో ఒక గుణం, ఇది వ్యక్తిగతం అయితే ఏమనుకోకండి, కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు, అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి, అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే ఆ చక్కదనం మీలో కనిపిస్తుంది శైలజ అంటే గారు. అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదండి. తన్ని చూసే మనకు అర్థమైపోతుంది. తన ఒక్క చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని మనం గమనించి చెప్పేసేయచ్చు. మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూశాడంటే సేమ్ మా మదర్ అనమాట. ఓకే, అర్థమైపోతుంది తనకు నచ్చలేదు, తనకు నచ్చినట్టు మనం ఉండాలి. అంటే చాలామంది అంటారు, అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండి అది. బాలుగారు చెప్పినట్టే మీరు ఉండాలి, ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి. అంటే నేనేం నష్టపోలేదు కదండి, నేనేమి నష్టపోలేదు. నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను, అలా వెళ్ళాలనుకుంటున్నాను అంటే అప్పుడు నేను బాధపడచ్చు. నాకేమాత్రం లేదు, ఓకే. నేను ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో, తను ఎంత పద్ధతిగా ఉన్నాడో, అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక, చెన్నై వచ్చాక నాకు అర్థమైంది. పెద్ద ఫ్యామిలీ మాది, ఆ ఫ్యామిలీని అంతా తనే పోషిస్తున్నారు. అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత వర్క్ చేయాలి, డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. తను పిల్లలతో స్పెండ్ చేయలేదని అదని ఇదన్నీ అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవ్వదు. నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి. మోర్ దెన్, ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేశాను. సో నాకు అప్పుడు అర్థమైంది తను నలుగురితో ఎలా ఉంటారు, ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఇంటి దగ్గర. వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి. మనలో అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు, మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడకూడదు, అంతే. ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి. మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా